హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్యావరణం దీనిలో మనము జీవ వైవిధ్యం అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒప్పందానికి సంబంధించిన COP 13వ సదస్సు 2016 డిసెంబర్లో ఎక్కడ జరిగింది? ఆప్షన్ 4 కాన్కున్, మెక్సికోలో జరిగింది. నెక్స్ట్, కింది వాటిలో వన్యమృగ సంరక్షణకు సంబంధించి స్థానిక జాతులు అనే పదాన్ని సంపూర్ణంగా నిర్వచించే వాక్యం ఏది? ఆన్సర్: కొన్ని నిర్దిష్ట ప్రాంతాలను మాత్రమే ఆవాసంగా చేసుకుని నివసించే జాతులు, ఇవి ఇతర ప్రాంతాల్లో నివసించలేవు. నెక్స్ట్, బయోస్ఫియర్ పరిధిలోని ఏ ప్రాంతంలో మానవ చర్యలను అనుమతిస్తారు? పరివర్తన మండలం ప్రాంతంలో. నెక్స్ట్, భారతదేశంలో మామిడి పంటకు సంబంధించి విభిన్న రుచులు, రంగులు, స్థాయిల్లో సుక్రోజ్ శాతం, నార శాతంతో భిన్న రకాల జాతులు ఉండడానికి కింది వాటిలో కారణమైన అంశం ఏది? జన్యు వైవిధ్యం. నెక్స్ట్ వన్: వ్యవసాయ పంట మొక్కలకు సంబంధించి జన్యు వైవిధ్యం ప్రమాద స్థితిలో పడడానికి కింది వాటిలో కారణమేమిటి? జెనెటిక్ డైవర్సిటీ ప్రమాదంలో పడడానికి కారణమేమిటి? ఆన్సర్: అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ప్రవేశపెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్: నెక్స్ట్ వన్: కింది వాటిని పరిశీలించండి. సో ఇక్కడ ప్రతిపాదన చూద్దాము. ఉష్ణమండల వర్షారణ్య ఆవరణ వ్యవస్థల్లో జాతుల వైవిధ్యం అత్యధికంగా ఉంది. కరెక్టే. నెక్స్ట్, కారణం ఆర్ ఏంటంటే జాతుల వైవిధ్యం అంటే ప్రమాణ వైశాల్యం ఉన్న భూభాగంలో ఎక్కువ సంఖ్యలో జీవులు నివసిస్తూ ఉండడం. ఆర్ కూడా ఆర్ అనేది నిజమైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో జాతుల వైవిధ్యం అతి తక్కువగా ఉండే ఆవరణ వ్యవస్థ ఏది? ఆప్షన్ 2 టండ్రా. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ చూద్దాం. కింది వాటిని జతపరచడము. ఫస్ట్ వచ్చేసి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది డెహ్రాడూన్లో కలదు. ఇది పరిశోధన కేంద్రం. దీని యొక్క కేంద్ర కార్యాలయం డెహ్రాడూన్లో కలదు. నెక్స్ట్, ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్, దీని యొక్క కేంద్ర కార్యాలయం వచ్చేసి హైదరాబాద్లో కలదు. నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్, సో ఇది వచ్చేసి కోయంబత్తూర్లో కలదు. నెక్స్ట్, ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కింది వాటిని జతపరచండి. ఇక్కడ పరిశోధన సంస్థ, కేంద్ర కార్యాలయం ఉన్నాయి, వీటిని జతపరచడం అనమాట. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది దీని యొక్క కేంద్ర కార్యాలయం డెహ్రాడూన్లో కలదు. నెక్స్ట్, ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్, కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో కలదు. నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్, కేంద్ర కార్యాలయం వచ్చేసి ఆప్షన్ డి కోయంబత్తూర్లో కలదు. నెక్స్ట్, ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేంద్ర కార్యాలయం జబల్పూర్లో కలదు. నెక్స్ట్ వన్: పశ్చిమ కనుమలు శ్రీలంక ఇకలాజికల్ హాట్స్పాట్కి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి సరైనవేమిటో గుర్తించండి. సో ఇక్కడ సరైనవేంటో గుర్తించడము.
60% ఉభయచరాలు సరీసృపాలు ఈ ప్రాంతానికి స్థానికమైనవి. అదేవిధంగా అగస్త్యమలై కొండలు ఇకలాజికల్ హాట్స్పాట్లోని ఎక్కువ జీవజాతులకు నిలయమైన ప్రాంతాలు. ఇవి రెండు కూడా పశ్చిమ కనుమలు శ్రీలంక ఇకలాజికల్ హాట్స్పాట్కి సంబంధించిన ప్రవచనాల్లో సరైనటువంటివి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, కింది ప్రవచనాలను పరిశీలించి నిజమైన వాటిని గుర్తించండి. నిజమైన వాటిని గుర్తించండి. సో చూద్దాము. జీవ వైవిధ్య చట్టం 2002ను పార్లమెంటు చట్టబద్ధం చేసింది. కరెక్టే. 1992 ధరిత్రి సమావేశంలో ఆమోదించిన కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీలోని నిబంధనలను దేశంలో అమలు చేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఇవి రెండు కూడా సరి అయినటువంటివే. దీని ఆన్సర్ ఆప్షన్ 3. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఏదైనా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో జీవ వైవిధ్య ప్రమాద స్థితిని ఎదుర్కోవడానికి ఉన్నటువంటి కారణాల్లో కింది వాటిలో ఒక అంశం కానిది ఏది? చూద్దాము. గ్లోబల్ వార్మింగ్, ఇది అంశమే. ఆవాసాలు విచ్ఛిన్నం అవ్వడం కూడా అంశమే. పరస్థానీయ జాతుల ప్రవేశం కూడా అంశమే. నెక్స్ట్, శాకాహారాన్ని ప్రోత్సహించడం అనేది జీవ వైవిధ్య ప్రమాద స్థితిని ఎదుర్కోవడానికి ఉన్న కారణాల్లో కానటువంటి అంశం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, జీవ వైవిధ్య క్షీణతకు సంబంధించి కింది వాటిలో మానవ ప్రేరిత కారణాలు ఏవి? ఆన్సర్, ఆవాసాల విస్తృతి తగ్గిపోవడం, వన్యజాతి జీవుల్లోని ఆర్థిక సామాజిక సాంస్కృతిక విలువలను పరిమితికి మించి దోపిడీ చేయడం, పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్. ఇవన్నీ జీవ వైవిధ్య క్షీణతకు సంబంధించి మానవ ప్రేరిత కారణాలు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ సంస్థ ప్రచురించే రెడ్ డేటా బుక్ కింది వాటిలో ఏ అంశాలను తెలియజేస్తుంది? ఆన్సర్, ప్రమాద స్థితి ఎదుర్కొంటున్న వృక్ష జంతు జాతుల గురించి తెలియజేస్తుంది.